హాయ్ గైస్, మై నేమ్ ఇస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను హైదరాబాద్ నుంచి మున్నార్ వరకు రోడ్ ట్రిప్ చేయబోతున్నాను. మీకు వెనకాల కనిపిస్తుంది కదా మహీంద్రా XUV 3XO. ఈ వెహికల్ లోనే నేను రోడ్ ట్రిప్ చేయబోతున్నా. హైదరాబాద్ నుంచి మున్నార్ రీచ్ అవ్వాలంటే మనకి రెండు రూట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు రీచ్ అవ్వాలి, బెంగళూరు నుంచి సేలం, సేలం నుంచి కోయంబత్తూర్, కోయంబత్తూర్ నుంచి మున్నార్. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 1150 కిలోమీటర్స్ ఉంటుంది. డ్రైవింగ్ టైం వచ్చేసి 20 అవర్స్ పడుతుంది. సెకండ్ వన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి మైసూర్, మైసూర్ నుంచి ఊటీ, ఊటీ నుంచి మున్నార్. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 1300 కిలోమీటర్స్ అవుతుంది. డ్రైవింగ్ టైం వచ్చేసి 24 అవర్స్ పడుతుంది. నేను ఇప్పుడు ఈ సెకండ్ వేలో ట్రావెల్ చేయబోతున్నా. ఎందుకంటే ఊటీలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, వాటన్నింటిని కవర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఊటీ నుంచి మున్నార్ కూడా చాలా బాగుంటుంది. మైసూర్ నుంచి ఊటీ వెళ్లే దారిలో మనకి రెండు ఫారెస్ట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి బండిపురం టైగర్ రిజర్వ్, సెకండ్ వన్ వచ్చేసి ముడుమలై ఫారెస్ట్. ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. యానిమల్స్ మనం చూడొచ్చు అండ్ అలాగే జీప్ సఫారీని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో నేను అందుకే ఈ సెకండ్ వే అయితే చూస్ చేసుకున్నా. సో ఈ వీడియో అయితే చాలా బాగుండిపోతుంది. ఎవరు కూడా ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని నేను డే 1, డే 2, డే 3 కింద సిరీస్ కింద నేను పెట్టాలనుకుంటున్నా. సో ఎవరు కూడా వీడియో ఏది మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో. ఇప్పుడు మనం NH44 మీద ట్రావెల్ చేస్తున్నాం. ఈ NH44 అనేది ఇండియాస్ లాంగెస్ట్ హైవే. ఇది మనకి జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ లో స్టార్ట్ అయ్యి తమిళనాడు కన్యాకుమారి వరకు ఎండ్ అవుతుంది. ఇది మొత్తం అప్రాక్సిమేట్లీ మనకి 4112 కిలోమీటర్స్ డిస్టెన్స్ తో 13 స్టేట్స్ ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. అవి వచ్చేసి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఇది మనకి అరౌండ్ 4112 కిలోమీటర్స్ ఉంటుంది. దీన్ని ఫస్ట్ లో NH7 గా పిలిచేవారు. 2010 లో దీన్ని NH44 కింద చేంజ్ చేశారు. ఇప్పుడు నేను ఈ హైవే మీద హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ట్రావెల్ చేస్తున్నా. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 600 కిలోమీటర్స్ ఉంది. తెలంగాణ నుంచి కర్ణాటక కనెక్ట్ చేస్తుంది ఈ హైవే. టైం చూసుకుంటే 10 అవర్స్ చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ నేను ఇప్పుడు 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా రిమైనింగ్ నాకు 8 అవర్స్ 15 మినిట్స్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే నేను NH44 మీద హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రెసెంట్ జడ్చర్ల రీచ్ అయ్యాను. జడ్చర్ల నుంచి నెక్స్ట్ మనకి మహబూబ్ నగర్, తర్వాత కర్నూలు, తర్వాత అనంతపూర్, పెనుకొండ, చిక్బల్లాపూర్, బెంగళూరు రీచ్ అవుతుంది. ట్రాఫిక్ చూసుకుంటే చాలా ఉంది యాక్చువల్లీ. ఏంటో మరి ఈ రోజు హైదరాబాద్ నుంచి కూడా హెవీగానే ఉంది ట్రాఫిక్. డిలే అవుతుంది. బెంగళూరు ఎప్పటికలా రీచ్ అవుతుంది ఏంటో చూడాలి. టైం వచ్చేసి నాకు 6:30 చూపిస్తుంది. స్టార్ట్ అయినప్పుడు 6 చూపించింది, ఇప్పుడు 6:30 చూపిస్తుంది. ప్రెసెంట్ అయితే జడ్చర్లలో ఉన్నా. జడ్చర్ల నుంచి నెక్స్ట్ మహబూబ్ నగర్ వెళ్తాను. గైస్ ఇప్పుడే కర్నూలు రీచ్ అయ్యాను. కర్నూలులో ఫ్యూయల్ బ్రేక్ అయితే ఇచ్చాను. ఫ్యూయల్ ఫిల్ చేయించేసాను. సో ఇక్కడ నుంచి ఇప్పుడు బెంగళూరుకి స్టార్ట్ అవుతున్నా. సో అప్రాక్సిమేట్లీ ఒక 5 to 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చాను అంతే. రైట్ నో నేనైతే కర్నూలులో ఉన్నా. సో డైరెక్ట్ నేను బెంగళూరుకి స్టార్ట్ అవుతున్నా. గైస్ కర్నూలు దాటిన తర్వాత కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. మార్నింగ్ అంతా హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు చాలా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడైతే కర్నూలు దాటిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది రోడ్డు. ఇక్కడ నుంచి అనంతపూర్ నాకు 120 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ బెంగళూరు చూసుకుంటే 320 కిలోమీటర్స్ చూపిస్తుంది. రీచింగ్ టైం వచ్చేసి నాకు బెంగళూరుకి 7:30 చూపిస్తుంది. అరౌండ్ 6:37 కన్నా బెంగళూరు రీచ్ అయితే స్టే బెంగళూరులోనా లేదంటే వేరే మైసూర్ వెళ్ళాలా ఏంటనేది ప్లాన్ చేసుకుంటా. సో ఫస్ట్ అయితే నేను బెంగళూరు రీచ్ అవ్వాలనుకుంటున్నాను త్వరగా, ఈవినింగ్ 6 కల్లా. ఫ్యూయల్ ఫిల్ చేసిన తర్వాత 818 చూపిస్తుంది రేంజ్. నాకు మైలేజ్ చూసుకుంటే 24.4 వస్తుంది యావరేజ్ గా. ఇక్కడ నుంచి నాకు ఇంకా అనంతపూర్ జస్ట్ 100 కిలోమీటర్స్ ఉంది. బెంగళూరు వచ్చేసి 300 కిలోమీటర్స్ ఉంది. గైస్ మీకు ముందర పెద్ద పెద్ద ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని విండ్ మిల్స్ అంటారు. ఇవి అనంతపూర్ లో ఉన్నాయి. అనంతపూర్ అనేది రాయలసీమ అవ్వడం వల్ల ఇక్కడ మనకి వర్షాలు అనేవి చాలా తక్కువగా పడతాయి. దాని వల్ల ఇక్కడ పంట పండించే రైతులకు వీళ్ళందరికీ కూడా పవర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఈ విండ్ మిల్స్ ఏంటంటే గాలి ద్వారా వచ్చే ఎనర్జీని ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేసుకుని తక్కువ ప్రైస్ కి వాటిని యూజ్ చేసుకుంటారు. పంట పండించే రైతులకు వీళ్ళందరికీ కూడా తక్కువ ప్రైస్ కి పవర్ అనేది వస్తుంది. ఈవినింగ్ టైము చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4:30 అవుతుంది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఈ విండ్ మిల్స్ బాగే ఉంది. ఇంకా NH44 మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే అమేజింగ్ వ్యూస్, చాలా బాగుంది. డ్రైవింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. సో గైస్ నేనైతే చిక్బల్లాపూర్ రీచ్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7 అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ బ్రేక్ తీసుకున్నా ఫుడ్ తిందామని చెప్పి. మైసూర్ వెళ్దాం అనుకుంటా. ఇక్కడ నుంచి ఇంకా 4 అవర్స్ చూపిస్తుంది మైసూర్కి. ఆల్మోస్ట్ బెంగళూరు రీచ్ అయిపోయినట్టు. ఒకసారి మీకు రెస్టారెంట్ చూపిస్తా.
బెంగళూరు తర్వాత బెంగళూరు నుంచి మైసూర్ కి రోడ్ అయితే చాలా బాగుంది. మనకి ఇది ఎక్స్ప్రెస్ వే అనుకుంటా, NH275. అండ్ బెంగళూరు నుంచి మైసూర్ కి అయితే రోడ్ చాలా బాగుంది. కానీ చిక్బల్లాపూర్ నుంచి బెంగళూరు వరకు అయితే ఫుల్ హెవీ ట్రాఫిక్. ఇప్పుడైతే నేను బెంగళూరు నుంచి మైసూర్ కి వెళ్తున్నా. రోడ్ అయితే మాత్రం అవసరం ఉంది గైస్. అక్కడ మీరు డిలే అయితే బెంగళూరు నుంచి మైసూర్ కి ఈజీగా కవర్ చేసేయచ్చు, అంత బాగుంది రూట్ ఇది. సో గైస్ నేను ఫైనల్లీ మైసూర్ అయితే రీచ్ అయ్యాను. మైసూర్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది మైసూర్ ప్యాలెస్. ఆఫ్టర్ 12 hours డ్రైవింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అరౌండ్ 730 kilometers నేను డ్రైవ్ చేసుకొచ్చాను. ఆఫ్టర్ 12 hours డ్రైవ్ చేసిన తర్వాత మైసూర్ ప్యాలెస్ అయితే రీచ్ అయ్యాను. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇదే మైసూర్ ప్యాలెస్. సో నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 12:30 అవుతుంది. సో అందుకే ఇప్పుడు ఇది క్లోజ్ లో ఉంది, లోపలికి అయితే అలౌ చేయట్లేదు. బట్ బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. జస్ట్ ఒకసారి మీకు కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీసి పెడతాను చూడండి. గుడ్ మార్నింగ్ గైస్, నేనైతే ఇప్పుడు మైసూర్లో ఉన్నా. ఇప్పుడు ఇక్కడ మైసూర్లో మనకి ఫేమస్ చర్చ్ ఒకటి ఉంది అండ్ ఒక టెంపుల్ కూడా ఉంది. సో ఫస్ట్ అయితే మనకి చర్చ్ ఓపెనింగ్ టైమింగ్స్ అయితే 6 అని చెప్పారు. సో అందుకే ఫస్ట్ చర్చ్ దగ్గరికి వెళ్తున్నా. చర్చ్ కంప్లీట్ అయిన తర్వాత నేను టెంపుల్ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు నేను హోటల్ చెక్అవుట్ చేసేసి చర్చ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. గైస్ నేను వన్ ఆఫ్ ద ఇండియాస్ ఓల్డెస్ట్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చాను, మైసూర్. ఇది ఇండియాస్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చర్చ్ ఇది, అండ్ ఇండియాస్ లోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చ్ కూడా. దీని పేరు వచ్చేసి సెయింట్ ఫిలోమినా చర్చ్. మైసూర్ లో ఉంది, జస్ట్ బస్ స్టాండ్ దగ్గర నుంచి 500 meters లో ఉంటుంది. ఇక్కడ చూడండి, హోలీ మాస్ టైమింగ్స్ వచ్చేసి డైలీ మార్నింగ్ 5:30 కి తమిళ్, 6:15 కి కన్నడ, 7 AM కి ఇంగ్లీష్, 6 PM కి మళ్ళీ కన్నడ ఉంది. గైస్ నేను హల్లేటి దగ్గరికి వచ్చాను. ఇది వచ్చేసి ఫేమస్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి. ఎన్ని కార్లు అయినాయో చూడండి. సో ఇది హల్లేటి. సో ఇది చాలా ఫేమస్ టిఫిన్స్కి, వీళ్ళందరికీ కూడా. క్రౌడ్ చూడండి అసలు ఎంత ఉన్నారు. ఇంత క్రౌడ్లో ఇప్పుడు టిఫిన్ తీసుకోవాలి అంటే టాస్క్ లిటరలీ అసలు ఫుల్ ఉంది క్రౌడ్ మొత్తం. మైసూర్లో ఫేమస్ టిఫిన్ సెంటర్ హల్లేటి. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, తీసుకోవడానికి చాలా టైం పట్టేలా ఉంది నాకు. రైస్ బాత్, గైస్ ఇడ్లీ వేరే లెవెల్ ఉంది, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది గైస్. ఇది రైస్ బాత్లో చెప్పాలంటే ఇది పులావ్. సో ఎవరైనా సరే ఇక్కడికి వస్తే ఈ హల్లేటికి అయితే విజిట్ చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంది టిఫిన్ టేస్ట్. అండ్ ఫుల్ హెవీ క్రౌడ్ ఉంది. యాక్చువల్లీ ఇది చిట్టు ముత్యాల రైస్తో చేశారు. ఇక్కడ వీళ్ళు దీన్ని రైస్ బాత్ అని పిలుస్తున్నారు. బట్ టేస్ట్ అయితే మాత్రం బాగుంది. ఇందులో బీన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేశారు. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. రైస్ బాత్, ఈ ఫైనల్ కేసరి బాత్ స్వీట్, ఇది బాగుంది టేస్ట్. बिल एक इडली, एक केसरी बात एंड एक राइस बात, एक डोसा, 1 वाटर बॉटल एंड 1 उपमा. 260. గైస్ ఇక్కడ మైసూర్లో చాముండేశ్వరి టెంపుల్ అని ఒకటి ఉంది, చాలా ఫేమస్. ఇక్కడ నేను విజిట్ చేయడానికి వెళ్తున్నా. నేను చాముండేశ్వరి టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 to ఆఫ్టర్నూన్ 2 వరకు ఇచ్చారు. గైస్ నేను ఇప్పుడు చాముండేశ్వరి హిల్స్ కి వెళ్ళే రోడ్ లో ఒక చిన్న వ్యూ పాయింట్ దగ్గర ఆగాను. బ్యాక్ సైడ్ మొత్తం ఫుల్ ఫాగ్ ఉంది. టైం వచ్చేసి అరౌండ్ 9:40 అవుతుంది. ఇంకా ఫాగ్ అయితే అలానే ఉంది. అండ్ రోడ్ అయితే గైస్ చాలా బాగుంది, చూడండి కనిపిస్తుంది కదా. క్లౌడ్ ఫార్మేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, బట్ సన్ రైజ్ వ్యూ పాయింట్ కల్లా వచ్చుంటే మంచి సన్ రైజ్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేసేవాడిని. టైం లేదు కదా, సో నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఊటీకి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇప్పుడైతే నేను చాముండేశ్వరి టెంపుల్ కి వెళ్లే రోడ్ లో ఒక చిన్న వ్యూ పాయింట్ దగ్గర ఆగాను. ఒకసారి వ్యూ పాయింట్ చూపిస్తే చూడండి. ప్రెసెంట్ అయితే అసలు ఏం కనిపించట్లేదు, ఫుల్ ఫాగ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే మనం క్లౌడ్ ఫార్మేషన్ చూసేవాళ్ళము, బట్ ఇది ఏంటంటే మొత్తం ఫాగ్తో ఉండి మనకి వ్యూ అనేది ఏం కనిపించట్లేదు. గైస్ ఇదే గైస్ చాముండేశ్వరి టెంపుల్.
మైసూర్ లో ఫేమస్ టెంపుల్ ఇది. నేను ఏదో ఇప్పుడు టెంపుల్ కి రీచ్ అయ్యాను. జస్ట్ అవుట్లుక్ చూసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నా, బికాస్ టైం లేదు, ఊటీకి స్టార్ట్ అవ్వాలి. మనకి మిడిల్ లో మడుములై ఫారెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో మళ్ళీ మనం మధ్యలో చాలా ఫారెస్ట్ ని మనం దాటుకుని వెళ్ళాలి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, ఎందుకంటే మనం టాప్ లో ఉన్నాం ఇక్కడ. డే 1 నేను హైదరాబాద్ నుంచి మున్నార్కి వెళ్ళే జర్నీలో హైదరాబాద్ నుంచి మైసూర్ అయితే రీచ్ అయ్యాను. మైసూర్ లో చూడవలసిన ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాను. డే 1 అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నా. డే 2 అనేది నేను సెకండ్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. డే 2 లో నేను మైసూర్ నుంచి ఊటీ రీచ్ అవుతాను. అది డే 2 కింద నేను మీకు పోస్ట్ చేస్తాను, సో ఎవరు మిస్ అవ్వద్దు. రేపు మార్నింగ్ నేను మైసూర్ టు ఊటీ బ్లాగ్ అప్లోడ్ చేస్తాను, సో అది ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.